పేట్ బషీరాబాద్ ఎస్ఐ కోటేశ్వరరావుపై శివప్రసాద్ అనే వ్యక్తి సైబరాబాద్ సిపి సందీప్ శాండిల్కి ఫిర్యాదు చేశారు. సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకోవడమే కాకుండా సెటిల్మెంట్లకు పాల్పడ్డారని తెలిపారు. 90 లక్షలకు సంబంధించిన వివాదంలో తనను గన్తో బెదిరించి 3 రోజుల పాటు నిర్బంధించారని చెప్పాడు. దీంతో స్పందించిన సిపి సందీప్ శాండిల్య ఎస్ఐ వ్యవహారంపై విచారణకు ఆదేశించారు. విచారణాధికారిగా బాలానగర్ డీసీపీని నియమించారు. తర్వాత డైరెక్ట్గా మానవత దృక్పథంతో అతనికి నేను సరే అన్నాను. 10 లక్షలు ఇచ్చేసారు. 10 లక్షలు ఇస్తానన్నాడు. సరే అని నేను మరుసటి రోజు ఫోన్ చేస్తే ఇంట్లో లేనండి, హాస్పిటల్లో జాయిన్ అయ్యాను, బాలాజీ హాస్పిటల్ అని చెప్పి అన్నాడు. ఫలానా బాలాజీ హాస్పిటల్ 4th ఫ్లోర్లో 410లో ఉన్నాడని చెప్పి అన్నాడు. సరే అని నేను ఆ 410 దానికి నేను వెళ్ళాను. ఒక డాక్యుమెంట్ నా బ్యాగ్ తీసుకొని వెళ్తే అతను బెడ్ మీద పడుకొని ఉండగానే నాకు ఎస్ఐ గారని తెలియదు, సివిల్ డ్రెస్లో ఉన్నారు ఆయన. వచ్చి నన్ను పట్టుకొని ఇట్లా లాక్కొని నా బ్యాగ్ అన్నీ లాక్కొని నా ఫోన్ అన్నీ లాక్కొని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చాడు. పోలీస్ స్టేషన్లోకి ఇదే రూమ్లోకి నన్ను ఆ రూమ్లోకి తీసుకెళ్ళి బక్లిప్ప తీపిచ్చి నా కాళ్ళు అన్ని ఇట్లా బారుగా చాపించి దానికి నన్ను టైఅప్ చేయించి మన బ్యాండేజ్ టైఅప్ చేసి ఫింగర్స్ బొట్టిన వేళ్లతో షూలేస్తో టైఅప్ చేయించి నన్ను గుండెల మీద ఒకళ్ళు కూర్చొని కాళ్ళ మీద ఒకళ్ళు చేతులు జాపించి రెండు చేతులు అరిచేతుల మీద కాళ్ళ మీద పెట్టి రబ్బర్ టైర్ మన పెద్ద రబ్బర్ టైర్ ట్యూబ్తో కాళ్ళ మీద ఆపకుండా కనీసం నానా హింసలు పెట్టారు సార్. నన్ను హింసలు పెట్టి నువ్వు రవీంద్ర ప్రసాద్ని కొట్టావంట కదా, ఇవన్నీ చెప్పాలి నువ్వు, నన్ను బాగా ఇచ్చేశారు. ఇచ్చేసిన తర్వాత మళ్ళీ అతనికి ఎవరికో ఫోన్ చేశాడు. అతనికి ఎస్ఐ గారికి ఎవరో అనిల్ అని అతను ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఏంటి అని అనగానే ఏంటన్నా ఇంతే కొట్టావా ఏంటి అని అతను అనగానే ఏంటి కొట్టేది మనోడి మీద ఇట్లా 45 లక్షల రూపాయలు నా 25 లక్షలు ఇవ్వాలని అంటున్నాడు. ఇదేంటి వాడు ఇదిలాగా ఉన్నాడు కదా అని ఆ ఎస్ఐ గారే ఇదయ్యారు. ఇదయ్యి మళ్ళీ ఇంకొక అప్పుడు కొడుతుంటే రికార్డింగ్ చేశారు. రెండోసారి నన్ను కొడుతుంటే రికార్డింగ్ చేసి అతను పంపిస్తే రవీంద్ర ప్రసాద్ అతను కూడా పిలవండి, వాడు కూడా సాటిస్ఫై అవ్వాలి కదా అని అనగానే అప్పుడు లేదు నీ దగ్గర రికార్డింగ్ అయింది కదా నువ్వు పంపించు అని అన్నారు. అనగానే ఆయన ఫోన్ మన దగ్గర ఉన్నది. ఆయన ఫోన్ దగ్గర నుంచి మా వాళ్ళు ఫోన్ చూసి ఇదేంటి మనల్ని కొడతాం ఏంటి అని భయపడిపోయి మరుసటి రోజు ఎవరో ఒక లేడీ ఫోన్ చేసింది మా వాళ్ళకి. ఫోన్ చేసి మీరు గుంటూరు వాళ్ళు ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ దందాలు చేస్తారా ఏంటి అని మమ్మల్ని బెదిరించి మా వాళ్ళని బెదిరించి ఈ వీడియో క్లిప్పింగ్ అనేది పంపించి మా వాళ్ళని భయభ్రాంతులను చేసి మిమ్మల్ని అందరినీ సీజ్ చేపిస్తాను, మిమ్మల్ని అందరినీ లాకప్లో పెట్టిస్తాను, నీది హోమ్ మినిస్టర్ గారి దగ్గర నుంచి వచ్చిందని లెటర్ తెచ్చిందని నాకు తర్వాత తెలిసిన విషయం. ఎస్ఐ ఆగడాలకు సంబంధించిన ఆడియో టేపులు కూడా బయటపడ్డాయి. ఆ టేపుల్లో ఏముందో ఒకసారి విందాం. నీకు డబ్బులు ఎక్కడే? నీకు డబ్బులు ఎక్కడి? ఎక్కడ? ఏం ప్రాపర్టీ ఉంది? ఏం బిజినెస్? ఎక్కడ? హైదరాబాద్ లో మైన్స్ ల్యాండ్స్ ఎక్కడ? మైన్స్ ఎక్కడ? ల్యాండర్స్ ఉన్నాయని అమ్మోలో మైన్స్ ఉన్నాయి. మరి ఎందుకు కొట్టారు అని తీసుకెళ్ళి అక్కడ? ఎవరు ఐజీ ఎవడరా? నాకు ఐజీ అక్కడ వచ్చిన శివధర్ రెడ్డి సార్ వచ్చిందా? మాట్లాడాలి ఇప్పుడు శివధర్ రెడ్డి సార్తో. మరి ఐజీ అని చెప్పేసి కొట్టాడు. ఎవడు డిఎస్పీ అంటే వాడు? అక్కడ వాడు కొట్టాడు డిఎస్పీ అని ఎవడు? వాడు చెప్పకపోతే ఇప్పుడు మళ్ళీ పడతాయి, మళ్ళీ స్టార్ట్ చేస్తా. ఏం చేస్తాడు? బిక్సియా? బిక్సీ కంపెనీ. ఏం పేరు? పేర్రా? రాజా. అదో రాసు రాజా. 7 రాజా బిక్సీ ఎండియా లేకపోతే బిక్సీ వాళ్ళ బ్రదరా? వాళ్ళ బ్రదర్. బిక్సీ ఎండి వాళ్ళ బ్రదర్ అంట. నిజంగా ఓన్ బ్రదరా? ఓన్ బ్రదర్. వీడేం చేస్తాడు? చూసుకుంటాడు కానీ వీడిదేం లేదు దాంట్లో. దేంట్లో? బిక్సీలో సరే కానీ దీంట్లో మరి ఎందుకు కొట్టిండ్రా దీన్ని? రాజేంద్ర ప్రసాద్ అని ఎందుకు కొట్టారు? ఎవరు? రిలేటివ్ అయితే నువ్వెందుకు కొట్టినావు అంటున్నావు? మరి ఎవరు కొట్టిండ్రు? అంటే మొత్తం డీల్ చేసింది నువ్వేగా?
నేను ఏం లేదు సార్ పిలిచారు మాట్లాడమని చెప్పారు సార్ ఈ లోపు ఆయన తెలియజేసుకుంటే అమ్మ పక్కన నేను ఆగారు సార్ అడిగారు సార్ నేనే వచ్చింది పిల్లి వెంటనే సార్ భోజనం కూడా నేనే పెట్టిస్తాను సార్ అన్న వద్దు ఏమి సార్ ఇస్తా అన్న వదిలేసాను నేను చేయడానికి చెప్పి వదిలేసాను అది జరిగింది సార్ ఎంతమంది 5 తీసుకొచ్చి ఇల్లు ఎక్కడ లేదు సార్ ఇల్లు మా ఇంట్లో ఉంటారు యాభై అయితే ఉదయం రామండి సార్ ఎక్కడ ఉంటారు మళ్ళీ అండి మళ్ళీ ఎక్కడికి ఆచార్యుడే మరి నేను తీసుకొస్తా ఉంటే చేత మాట్లాడతా ముందు కూర్చున్నా లోపలికి మళ్ళీ ఎదురు తిరుగుతాను చేతో అంటే స్టే మాట్లాడితే ఎవరు రోజిరెడ్డి రోజిరెడ్డి ఎవరు ఏంటిది ఏం చేస్తాడు ఏంటిది ఏం చేస్తాడు రోజిరెడ్డి పొలిటికల్ లీడర్ అంటే ఆడితో మాట్లాడిస్తావా ఆడితో చెప్పిస్తావా ఇప్పుడు వాడు పుట్టోడు మాట్లాడాడంట ఎవడు వాడు రాజా సరే ఇప్పుడు మళ్ళీ నువ్వు మళ్ళీ ఇదే కక్ష పెట్టుకొని మళ్ళీ వాడు వేరేకి వెళ్తావా అంటే వేరే వాళ్ళ దగ్గర వేరే వాళ్ళు టార్గెట్ చేశారు ఏం చేసి పెడతావు ఏం చేసి పెడతావా నువ్వు ఎక్కడికి నువ్వు పోతావా నువ్వు జైలుకు పోతావు జైలుకు పోతావు ఇంత పెద్ద వీళ్ళందరూ కొడుకు ఈ కొడుకులంతా పేపర్లు వస్తారు ఫోటోలు గీటోలు అంతా పేపర్లు వస్తారు అంటే హైదరాబాద్ పోలీస్ అంటే మరి అంత ఇదా మళ్ళీ పోలీసు వాళ్ళు పోనీ వేరే వాళ్ళు ఏమైనా వాడుకున్న వాళ్ళు అంటే వేరే విషయం అది కాదు మళ్ళీ పోలీసు వాళ్ళే వాడుకోవడం ఐజీపీ వాడేవాడు ఐజీపీ అని నంబర్ ఉంది ఎవరిది రాడు వాడు ఖమ్మం ఏం పేరు రోషెడ్డా ఐజీ బ్రదరా ఏ ఐజీ శివధర్ రెడ్డి సార్ సరే శివధర్ రెడ్డి సార్ ఫోన్ చేసి వచ్చారు కలిస్తే ఇంకా 100 పడతాయి అనిల్ చెప్పు చాలా అంతేనా ఓ అమ్మ నువ్వు ఖాళీ మధ్యలో గుర్తొచ్చి అర్థమైంది వాడిని వదిలిపెట్టదు గుర్తొచ్చి వాడెవడు రోష్ రెడ్డి గారు అంటుండే కదా వీళ్ళని మీడియాకి ఇవ్వండి కంపల్సరీ ఓకే ఏం చేస్తారు మరి ఏ మీరే సజెషన్ ఇవ్వండి సిఐ గారికి అంత ఈజీగా వదిలిపెట్టదు 25 లక్షలు చెప్తున్నాడుగా ఏదైనా చెప్పని కానీ మిస్టేక్ కాదు కదా పద్ధతిగా మాట్లాడుకో ఆడేవాడు బిక్సీ ఓడేవాడు రావడానికి రోహిత్ రెడ్డి ఎవడు వీళ్ళందరికి సంబంధమా ఇచ్చినోడు ఎవడో ఉన్నాడు అవునా ఇచ్చినోడు ఉన్నాడు ఆడొచ్చి కాదు కదా మాట్లాడుతుంది వీళ్ళు మధ్యలో వచ్చి ఆడికి కూడా వేయండి వీళ్ళందరూ రోహిత్ రెడ్డి రాజా అందరికి వస్తేనే సైలెంట్ అవుతారు కేసు అయితే గట్టిగా పెట్టండి చూద్దాం ఎక్కడికైతే సాటిస్ఫై హ్యాపీయా హ్యాపీ ఫుల్లీ సాటిస్ఫై ఫుల్లీ ఒకసారి పిలవండి ఆయన కూడా రవీంద్ర ప్రసాద్ని కూడా ఒకసారి పిలవండి ఓకే ఎదురు కూర్చోబెట్టండి ఇబ్బంది లేదు అతను కూడా సాటిస్ఫై కావాలి కదా అతను సాటిస్ఫై అతనికి మామూలుగా కాదు నువ్వు ఇవన్నీ నీ దగ్గర రికార్డు ఉందా ఉంది రికార్డు అంటే ఆ రికార్డు పంపించుకో ఓకే 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 పంపిస్తాను ఒకసారి నేను కూడా వస్తలే కొంచెం మాస్క్ కట్టుకొని చూస్తాను ముఖాలు ఓకే ఓకే